అందరికీ నమస్తే అండి. ఈరోజు మనము ప్రజాభవన్కి రావడం జరిగింది. దీనికి ప్రధాన కారణం ఏంటంటే తెలంగాణ రాష్ట్రంలో ఐకేపీ సెంటర్లలో రైతులు ఆరుగాలాలు పండించిన పంట కుప్పలు తెప్పలుగా ఎక్కడికక్కడ పడి ఉన్నాయి. సో దాన్ని సేకరణలో అనేక సమస్యలు ఎదుర్కొంటుంది. ఇటు ప్రభుత్వం కానీ అటు రైతులు కానీ ఎదుర్కొంటున్నారు. సో ఆ సమస్యలకు ఏమన్నా సూచన ఉంటే చేయమని చెప్పేసి గత ప్రెస్ మీట్లో గౌరవనీయ ముఖ్యమంత్రి గారు సూచనలు అడగడం జరిగింది. దాంట్లో భాగంగానే మనం ఈరోజు కొన్ని సూచనలు చేయడానికి ప్రజావానికి రావడం జరిగింది. లిఖితపూర్వకంగా రాసి ఇచ్చాను. ప్రధానంగా ఏంటంటే లారీల కొరత అనేది గత వారం రోజులుగా రాష్ట్రంలోని రైతుల పరిస్థితి ఎలా ఉంది, ఐకేపీ సెంటర్లలో రైతులు ఏ రకమైన బాధలు అనుభవిస్తున్నారు, ఎక్కడ సమస్య ఉంది అని చెప్పి గుర్తించాలని చెప్పేసి క్షేత్రస్థాయిలో పర్యటించడం జరిగింది. గత వారం రోజుల నుంచి యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు నియోజకవర్గం అయితేనేమి, జనగాం జిల్లా అయితేనేమి, జయశంకర్ భూపాల్పల్లి జిల్లా అయితేనేమి, వరంగల్ జిల్లా అయితేనేమి, అలాగే నల్గొండ జిల్లా అయితేనేమి, రంగారెడ్డి జిల్లా అయితేనేమి, ఈ జిల్లాలలో నేను క్షేత్రస్థాయిలో ఐకేపీ సెంటర్లు సందర్శించడం జరిగింది. అక్కడితో రైతులతో ముఖాముఖి మాట్లాడడం జరిగింది. ఐకేపీ సెంటర్లలో ధాన్య పరిస్థితి కళ్ళారా చూశాను. ప్రధాన సమస్య లారీల కొరత, రెండవది హమాలీల కొరత. సో వర్షం అయితే ఆగదు. ఈ వారంలో వర్షాలు వచ్చే సూచనలు ఎక్కువ ఉన్నాయి. ఆ వర్షాలు వచ్చే లోపే రైతుల బాధలు తీర్చాలనే ఉద్దేశంతో ఏ రకమైన కార్యాచరణ చేపడితే బాగుంటుంది అని చెప్పి ఆవేదన చెందుతున్న క్రమంలో ప్రధానంగా రైతుల ధాన్య సేకరణలో ప్రధాన సమస్య ట్రాన్స్పోర్టేషన్, లారీల కొరత ఉన్నది. సో లారీలు రాక ఒడ్లు ఎండబోసి కొలిసి బస్తాలలో నింపి ఈ లారీలు ఎప్పుడు వస్తాయా, ఎప్పుడు పంపిస్తామా అని ఎదురు చూస్తున్న రైతులు ఉన్నారు. ప్రధాన సమస్య లారీల కొరత. రెండో సమస్య హమాలీల కొరత. మూడో సమస్య మిల్లర్లు మా దగ్గర నిండిపోయినాయి, గోదాములు నిండిపోయినాయి, ఎక్కడ పోసుకోవాలి అని చెప్పేసి వారు కొంచెం డిలే చేయడము. ప్రభుత్వానికి కూడా ఏం చేయాలనో పాల్పోని పరిస్థితులలో మనం కొన్ని సూచనలు ఇస్తున్నాము. సో నా సూచన ఏంటంటే ప్రభుత్వానికి, సంబంధిత అధికారులకు, ఎందుకంటే 6 గాలాలు కాయకష్టం చేసి పండించిన రైతు ధాన్యము ఇప్పుడు వర్షాలు వచ్చే సూచనలు ఉన్నాయి. ఆ వర్షాలు వస్తే ఈ 6 గాలాలు పండించిన పంట వర్షంలో తడిసిపోతుంది, అపార నష్టం కలుగుతుంది. తీరని నష్టం, వేదన రైతుకు కలుగుతుంది. కనుక ఆ బాధను తీర్చాల్సిన బాధ్యత ప్రజాప్రభుత్వం పైన ఉన్నదని చెప్పేసి సూచనలు చేస్తున్నా. ప్రధాన సూచన ఏంటంటే ఇప్పుడు మంచి రోజులు అయితే లేవు. సో పెళ్ళిళ్ళు, శుభకార్యాలు లేవు. కనుక ప్రతి గ్రామంలో, ప్రతి మండల హెడ్ క్వార్టర్లలో అనేక ఫంక్షన్ హాళ్ళు ఖాళీగా ఉన్నాయి. కనుక ఫంక్షన్ హాల్లో పైకప్పు ఉంటుంది. కనుక మీరు తక్షణమే ఐకేపీ సెంటర్లోని రైతు ధాన్యాన్ని ఫంక్షన్ హాళ్లకు తరలించే ఏర్పాటు చేస్తే అటు మీకు మంచి పేరు వస్తుంది, అటు రైతుల బాధలు తీర్చిన వారు అవుతారు. అట్లాగే ప్రభుత్వం కూడా చెడు పేరు నుంచి బయటపడే అవకాశం ఉంటుంది. ఇంకా లారీల కొరత విషయానికి వచ్చినట్టయితే ప్రతి ఊర్లలో స్థానికంగా ట్రాక్టర్లు ఉన్నాయి రైతులకు. ఆ రైతులతో మాట్లాడి ఆ ట్రాక్టర్లతోని స్థానిక ఫంక్షన్ హాల్లోకి ఐకేపీ సెంటర్లో ఉన్న ధాన్యాన్ని తరలించినట్టయితే రానున్న వర్షాకాల సీజన్ను దృష్టిలో పెట్టుకొని వీలైనంత తొందరగా ఈ కార్యక్రమం చేపట్టినట్టయితే అటు రైతులకు మేలు చేసిన వాళ్ళు అవుతారు, ఇటు మీ మీద కూడా ప్రతిపక్షాల విమర్శకు సరైన సమాధానం మీరు చెప్పిన వాళ్ళు అవుతారు అని చెప్పేసి నేను ఈరోజు గౌరవనీయ ముఖ్యమంత్రి గారు ఏమన్నా సూచనలు ఉంటే చేయండి అని చెప్పేసి గత ప్రెస్ మీట్లో అడగడం జరిగింది. ధాన్య సేకరణలో సూచనలు, అందులో భాగంగానే మనం ఈరోజు ప్రజావానికి రావడం జరిగింది. ప్రభుత్వానికి కొన్ని సూచనలు ఇచ్చాము. ఆ సూచనలకు మనకు అక్నాలెడ్జ్మెంట్ కూడా ఇచ్చారు. దాన్ని ఎంతవరకు కార్యాచరణ రూపం దాలుస్తారు అనేది వేచి చూద్దాం.